ఏంటన్నా స్టైలా? నువ్వు స్టైల్ అనుకుంటావు కానీ నేను చూస్తుంటే అందరికి స్మైల్ వస్తుందన్న. ఒకసారి అబ్జర్వ్ చేయి, స్టైల్ గా హెయిర్ ని దూకోవటంలే. సెలూన్ షాప్కి వెళ్ళి హెయిర్ కట్ అయిన తర్వాత నెత్తి మీద మిగిలిపోయిన హెయిర్ ని దులుపుకున్నట్టుందన్న, దూకునట్లేదు. ఈ మధ్య దూవడం అంటే ఒకటి గుర్తొచ్చిందిరా. దువ్వడ గుర్తొచ్చాడన్నా? కాదురా, వాడు దూవడం వేరు, నేను దూవడం వేరు. ఈ మధ్య దువ్వుతుంటే హెయిర్ ఫాల్ అయిపోతా ఉందిరా. ఎందుకన్నా, డాండ్రఫా? కాదురా, కూటమి డెవలప్మెంట్ వల్ల నా మైండ్ ఆఫ్ అయింది. తర్వాత డాండ్రఫ్ వచ్చింది, నా పార్టీ స్లోగా డౌన్ ఫాల్ అయింది, తర్వాత నా హెయిర్ ఫాల్ అయింది. అన్నా బంతిపూలు బడ్జెట్ ఎంత అయిందో? సజ్జలకి ఎంత ఇచ్చావు? వాడెంత నొక్కాడో. రేయ్, సజ్జలా నొక్కేస్తున్నాననే వేరే విధంగా ప్లాన్ చేశా. ఒకసారి అటు చూడు, అదేం పోతా ఉంది? శవం. అక్కడ శవం, అక్కడ మిగిలిన పూలతో ఇక్కడ శుభం. షేమ్ టు షేమ్. సేమ్ కాదన్నా, శవం దగ్గర కూడా స్కామ్. కనీసం పూలు కూడా వదలలేదన్నా. జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే అసలు ముడేసుకోలేం. 11 మంది సభ్యులతో క్రికెట్ జట్టులా ఉన్న మనకి ఈ జుట్టు గురించి అవసరమా అన్న? అయినా ఈ జీవిత సత్యం ఎక్కడ నేర్చుకున్నావు అన్న? చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. నా జీవిత భాగస్వామి దగ్గరే ఈ జీవిత సత్యం తెలుసుకున్నా. మేడం ఇంట్లో మిమ్మల్ని జడేయమని చెప్పి ఉంటది, అప్పుడు వచ్చింది కదా అన్న ఇది మీకు. ప్యాలెస్ లో సీసీ కెమెరా పెట్టినట్టు భలే చెప్పేసేవరా యాస్టీజు. దున్నపోతు ఈనిందంటే దూడని కట్టేశాడనమాట. వాడెవడు నీలాంటోడు అయి ఉంటాడన్న. నాకు అల్లంటి చేయడం వచ్చంటే ఇదిగో ఐటీ మినిస్టర్ నీకే అని ఇచ్చాడంట. నాకు ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్ వేయాలని ఉందంటే ఎవడో పనికిమాలినోడు పర్యాటక శాఖ నీకే అన్నాడంట. బాటిల్లో ఉన్న నీళ్లు బాటిల్లో ఉండగానే తాగలం, అదే బాటిల్లో ఉన్న నీళ్లు బాటిల్లో నుండి కింద పడితే ఏరుకోలేం. రెడ్ బుక్ పేజీలో మన పేరు లేకపోతే ప్రశాంతంగా ఉండగలం, అదే రెడ్ బుక్ పేజీలో మన పేరు ఉంటే కోలుకోలేం. ఇది సామెత కాదురా, నా చుట్టూ తిరిగే మూత. తొందరలోనే పోతా జైలుకి. అన్న ఒక్కసారి నర్సిరెడ్డి చెప్పింది విన్నా? మా కాడ ముక్కోడు పోయిండు, మీ కాడ తిక్కోడు పోయిండు. ఏంట్రా అది? పొట్టోడని ఒకరు అంటున్నాడు, సైకోని ఒకరు అంటున్నాడు, తిక్కోడని ఒకరు అంటున్నాడు. ఏంట్రా ఇన్ని పేర్లు నాకు? ఆయన తప్పు చెప్పాడన్న. నువ్వు తిక్కోడి కాదు, దిక్కిమాలనోడివి. టీడీపీ పార్టీ ఎంతో గొప్పదన్నా. 100 రూపాయలు ఇచ్చి సభ్యత్వం తీసుకుంటే 5 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తుందన్న. 100 రూపాయలు ఇస్తే నేను ఇస్తాను కదా ఇన్సూరెన్స్. నువ్వు ఇన్సూరెన్స్ ఇవ్వడం కాదు, 100 రూపాయలు ఇస్తే 10 రూపాయలు కూడా వెనకకి ఇవ్వు. తోట చంద్రయ్య లాంటి కార్యకర్త చనిపోతే తన కుటుంబంలో ఒకరికి గవర్నమెంట్ జాబ్ ఇచ్చి ఆదుకుంటుందన్న టీడీపీ పార్టీ. నీకు ఒకటి అర్థం కావట్లేదు, ఆ జాబ్ మన వల్లే వచ్చింది. ఎలా అన్న? ఎలా చనిపోయాడు చెప్పు? హత్య చేయడం వల్ల. యష్, హత్య, గొడవ, గొడ్డలి, గోడ మీద ఫోటో, తర్వాత ఉద్యోగం, అంత మందే. ఏం వాసన వచ్చిందిరా అలా ఊసావు? ఒక 5 సంవత్సరాలు బూజు పట్టిన ఎక్కువ స్మెల్ వచ్చిందిలే. నేను ఇంకా చచ్చిపోయిన ఎలకదనుకున్నా లేరా. ఏమనంటే ఐటీ మినిస్టర్ అంటారు. మన దగ్గర ఉన్న ఐటీ మినిస్టర్ కి ఇప్పుడున్న ఐటీ మినిస్టర్ లోకేష్ కి ఏంట్రా తేడా? ఐటీ మినిస్టర్ లోకేష్ గారి విజన్ వింటే పెట్టుబడులు పెట్టాలనిపిస్తుంది. మరి మన ఐటీ మినిస్టర్ విజన్ వింటే తీసుకెళ్లి బడిలో పెట్టాలనిపిస్తుంది. ఇంకా చాలా నేర్చుకోవాలన్న ఆయన. గుడ్డు దగ్గర ఆగిపోయాడు. ఈ ప్రభుత్వంలో ఆయన ఆంధ్రప్రదేశ్ కి హై క్లాస్ కంపెనీలు తీసుకొస్తున్నాడన్నా. మరి మన మినిస్టర్ కంపెనీలు తీసుకొచ్చి రాష్ట్రానికి ఇవ్వలేదా? సాయంత్రం కాగానే గ్లాసులో మందు పోసి చీర్స్ అని కంపెనీ ఇచ్చారన్నా. చాలా గ్రేట్ అన్నా మన వాళ్ళు. ఏ దేశం వెళ్ళినా రెడ్ కార్పెట్ పరుస్తున్నారన్న ఆయనకి రమ్మని. రేయ్, మర్చిపోయావా? మనల్ని కూడా రెడ్ క్రాఫ్ట్ వేసి పిలిచిల్లా? చేతిలో రెడ్ ఫ్లవర్ పెట్టి పొమ్మన్నారు కదన్నా, మర్చిపోయారు మీరు? గుర్తొస్తే గుక్కు పెట్టి ఆడల్పిస్తుంది. ఎందుకు లేరా? ఏంటన్నా రాంబాబు అన్న పోలీసుల మీద అంత ఆవేశం చూపిస్తున్నాడు? నాకు అదే అర్థం కావట్లేదురా. మన పార్టీ వాళ్ళకి ఆ పోలీసు వాళ్ళకి పూర్వజన్మ పగలున్నట్టున్నాయిరా. అవునన్నా, నువ్వు వాళ్ళవే బట్టలిపుతా అంటావు. రజనక్క రంకెలేస్తుంది, రాంబాబు అన్న చూడు రఫ్ ఆడిస్తున్నాడు. పైకి అట్ట అంటాడు గానీ చాలా భయిస్తుడురా. అది కవర్ చేసుకోవడానికే కలతలు పెట్టుకున్నాడు. అది చూడు అన్న పలువురుకుతున్నాడు అన్న. ఇంకాస్త గట్టి కొరకు మనం పలసెట్టు బయటపడుతుంది. దాని గొప్ప ఏముంది? అరే, పిఎల్ మీద అరిసినట్టు పోలీసుల మీద అరిస్తే లోపలేసి వాళ్ళు ఫ్రస్ట్రేషన్ అంతా తీర్చుకుంటారు. మీకు తెలీదు, నాకు అనుభవం, చెప్తే వినరు. ఎక్కువ మాట్లాడితే ఆయాసం వస్తుంది, ఇంకాస్త ఉంటే హార్ట్ అటాక్ వస్తుంది. అవసరమారా? అన్న పోలీసులతో నెమ్మదిగా మాట్లాడాలన్నా, వాళ్ళు మన శాంతి భద్రతలు కాపాడే వాళ్ళు. మరి మన పార్టీ వాళ్ళరా? ఓహో, మన పార్టీ వాళ్ళ శాంతి సుకన్యని భద్రంగా చూసుకుంటూ వాళ్ళ బాధ్యతలు మోస్తూ వాళ్ళ బాధని పంచుకునే వాళ్ళే మన పార్టీ వాళ్ళన్నా.
బాగా చేసిన వాడు వచ్చి ఇప్పుడు ధర్నాలు చేస్తాడా? ఈ ఫేక్ సైకో గాడిని మనం రానివ్వద్దు. ఏయ్ మా అన్న ఏమంటున్నావు అన్నా! మా రాజశేఖర రెడ్డి గారు కొడుకు ఏమంటున్నావు? ఏయ్! అది నా కార్యకర్త అంటే. నన్నేమన్నానంటే చాలు కాలు ఇరగొడతాడు. అనయ్య నమస్కారం అనయ్య. చూశారా నేనంటే ఎంత ఇష్టంరా నీకు. నువ్వు అంటే ఇష్టం కాదన్నా, రాజశేఖర రెడ్డి గారు అంటే ఇష్టం. నువ్వు ఆయన కొడుకు కాబట్టి నీ పార్టీలో చేరి నిన్ను అభిమానిస్తున్నాం. నిన్ను ఎవరైనా ఏమనంటే తట్టుకోలేము. అన్న షర్మిలక్క కదన్నా అన్నా, నువ్వు నాకెంతో, షర్మిలక్క కూడా అంతే. రాజశేఖర రెడ్డి గారు బిడ్డ. ఆగన్నా, మీ సైతాను సైన్యం చేత నేను రాజశేఖర రెడ్డికే పుట్టలేదన్న. విజయం అక్రమ సంతానం అన్నారు. నాకు ఇతరులతో సంబంధాలు అంట కట్టే. నన్ను కనీసం ఒక మహిళగా చూసారా? అన్నా నీకోసం అందరిని కొట్టా, ఇప్పుడు నువ్వు అక్కని బాధ పెట్టావు. నిన్నేమనాలి? చెయ్యొదలరా చెప్తా వినరా, ఒక్కసారి వదులు. మా అక్క నేర్పించే నీ పార్టీ వద్దు, బొక్కొద్దు. ఈ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తా. ముందు ఎక్స్రే చూపించన్నా. సర్లేరా, పార్టీ డబ్బులతో ఎక్స్రేలు తీపిచ్చాం. చూడండి, 1 కాదు 3. వాళ్ళు కొట్టిన దెబ్బలకి మనిషి యొక్క కపాలం పగిలిపోయింది. చూడండి, బుద్ధి తెచ్చుకోవాలి. దేనికన్నా బుద్ధి తెచ్చుకోవాలి? వాళ్ళు గంజాయి చేసిన తప్పులేక. ఈ పోలీసు వాళ్ళు కొట్టిన దెబ్బలకి రాత్రి కోమాలోకి వెళ్ళిపోయాడు. ఎవరు చెప్పారన్నా? కోమాలోకి పోయిన అబ్బాయి చెప్పాడు. చెప్పడానికి ఆడు పోయింది ఓయో రూమ్కి కాదన్నా, కోమాలోకి. దట్ ఈజ్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. కోమాలోకి పోయినా సరే వాళ్ళ మైండ్ ఫోకస్గానే ఉంటుంది. ఈ పార్టీని, ఈ పోలీసుల్ని వదల్లో. ఈ ఎక్స్రే మాత్రం వదిలేండి సార్. ఎందుకు వదలరా? 500 ఇచ్చి 5 నిమిషాలు ఇచ్చేస్తామన్నారు సార్. 10 నిమిషాలు అయిపోయింది. నేను హాస్పిటల్కి వెళ్ళాలి సార్. ఈ సద్దుల ఒకడు స్కానింగ్ చేసి తీసుకురారా అంటే పక్కింటో దగ్గర స్కాములు చేసి తీసుకొచ్చాడు. వాళ్ళు లాక్కోపోయాడు. అన్నా నీతో పాటు ఉంటే నన్ను కూడా కొడతారన్నా. ఎవరు చూడటం లేదుగా. అమ్మో నేను పారిపోతా. మామ అక్కడ నేను ఆగను. ఇక్కడ ఆగడం కంటే హైదరాబాద్ దాకా పారిపోవడం బెటర్ రా. నేను వెళ్ళిపోతా. మామ నీకు విషయం చెప్పాలి. అది విషయం కాదు, విషం. మామ చెప్పేది విను మామ. అది వింటే నేను ఉండను. మామ ఈ ఆనందం నీతోనే పంచుకోవాలి మామ. మీరు హ్యాపీనెస్ పంచుకుంటే నేను బీపీ పెంచుకోవాల్సి వస్తుంది. 175. మామ తల్లికి వందనం వచ్చింది మామ. అందుకే ఈ తండ్రి లేని బిడ్డ తల్లడిల్లిపోతా ఉన్నాడు. ఇప్పుడు చెప్పు మామ, నీకు 15,000, నీకు 15,000. నీకు 15,000. మీ సిగ్గు బిళ్ళకి శిరసు వంచి వందనం పెడుతున్నాను రా. నన్ను వదిలేయండి రా. అప్పుడు కామెంట్ చేసినప్పుడు తెలీదా? అప్పుడు ఇవ్వలేరేమో అనుకున్నాను రా. మీకు ఇచ్చి నాకు ఇచ్చి పడేశారు. నెక్స్ట్ నీ పరిస్థితి ఏంటో నీకు అర్థమవుతుందా? ఇంకో 15 ఏళ్ళు నీకు అధికారం రాదు. హైదరాబాద్కి పరుగో పరుగు. వచ్చారా? అడుక్కునేవాడు ఇట్ట చేతులు చాచి అడుక్కున్నట్టు అట్ట కూర్చున్నావు ఏంటన్నా? ఆసనం వేసి మెడిటేషన్ చేస్తున్నాను రా. అక్కడ రాష్ట్రాన్ని నాశనం చేసి ఇక్కడ ఆసనం వేసి మెడిటేషన్ చేస్తున్నావా? ఎందుకన్నా? ఫ్రస్ట్రేషన్ రాకుండా. ఫ్రస్ట్రేషన్ వస్తే బీపీ 175 పెరుగుద్ది, కానీ నీకున్న 11 సీట్లు 175 పెరుగుతాయా అన్న? అయితే బాగుంది. స్పెషల్ డే వస్తా ఉంది, యోగా డే. ఇందాక మీరు వచ్చేటప్పుడు నేను ఇక్కడ మెడిటేషన్ చేస్తా ఉన్నాను కదా, యోగా చేస్తున్న యోగిలా కనిపించలేదా? అడుగు మీద కూర్చున్న రోగిలా అనిపించావు. ఎందుకు? అయినా నువ్వు యోగా చేయడానికి పనికిరావు అన్న. ఎందుకురా? యోగా చేయాలంటే వంగాలి. మనం వంగం, వంచుతాం. కోకోనట్ కొట్టినప్పుడే తెలిసిందన్న నీ స్టామినా. ఇంకా కాళ్ళు పైకి లేపాలి. కాలు చేతులు తీసేయడం తెలుసు కానీ కాళ్ళు లేపడం ఏంట్రా? శ్వాస మీద ధ్యాస ఉంచాలన్న. నాకు సొంత మనుషుల మీదే ధ్యాస ఉండదు, ఇక శ్వాస మీద ధ్యాస ఏముంటది? నా పేరు మీద దోష. అన్న ఇదంతా చేయాలంటే ముందు కింద కూర్చోాలన్న. ఎవడైనా మన కింద కూర్చోవాల్సిందే, మనం కూర్చోం. ఈ బలుపుకే అధికారం పోయి నీ బతుకు తలకిందులయ్యింది. ఒకసారి చూడన్నా. ఎవడ్రా వాడు? కాకుచ్చి కగ్గులిచ్చుకున్నంత ఖరీగా ఉన్నాడు. కలర్ గురించి నువ్వే మాట్లాడాలన్నా. గుర్తుపట్టలేదన్నా? అందగాడన్నా? వాడు అందగాడంటే అండర్వేర్ ఇప్పి కొడతాను రా. ఈ అండర్వేర్ ఇప్పి కొట్టడాలు, బట్టలు తీసుకొట్టడాలు నీకు బాగా ఇంట్రెస్ట్ అనుకుంటానా? సరిగ్గా చూడన్నా, సాక్షి ఛానల్లో చూసిన వ్యక్తిని పోలీస్ స్టేషన్ లో చూస్తున్నట్లేదు. అరే రే, మన కొమ్మినేను రా. వాడు సీనియర్ జర్నలిస్ట్ కదరా, వాడిని అరెస్ట్ చేశారేంటి? ఏం జర్నలిస్ట్ అన్నా? జనరల్ వార్డులో పేషెంట్ కి ఎక్కువ, జర్నలిస్ట్ కి తక్కువ. జర్నలిజం అంటే నీకు తెలియట్లేదురా. జర్నలిజం అన్ని ఛానల్స్ లో ఉందన్నా, కానీ సాక్షి ఛానల్లో ఉంది జగన్ సైకోయిజం. అమరావతి ఆడబిడ్డలను అవమానిస్తాడన్నా, ఇప్పుడు నీకు చెప్పడానికి కూడా రాని మాటని ఛానల్లో చెప్తాడన్నా, అంతకంత అనుభవిస్తాడన్నా. ఏదో వయసు పైబడ్డవాడు, ఏదో మాట తూలింది. ఇప్పుడు దొర్లిచి కొడతారు చూడు.